ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఋగ్వేద యజుర్వేద ఉపకర్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఋగ్వేద ఉపకర్మ అద్దాల మండపంలో జరగ్గా నాగిరెడ్డి మండపంలో యజుర్వేద ఉపకర్మ జరిగింది. శ్రవణ నక్షత్రంలో ఋగ్వేదులు పౌర్ణమి తిథి ప్రకారం యజుర్వేదులు యజ్ఞోపవీతాలను వేసుకుంటారు. గాయత్రి హోమం చేసిన అనంతరం బ్రహ్మణోత్తములు నూతన యజ్ఞోపవీతాలు ధరించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, ఇన్ఛార్జి స్థానాచార్యులు నమిలకొండ ఉమేష్ శర్మతో పాటు అర్చకులు బ్రహ్మణోత్తములు పాల్గొన్నారు. परमं पवित्रं प्रजापतेः यत्सहजं पुरस्तात् आयुष्यमक्रियं प्रतिमं च शुभ्रं चित्रं देवानामुदगादनीकम् चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः शिवनाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు రక్షాబంధన కార్యక్రమం మహాపర్వాన్ని పురస్కరించుకొని విశేషించి స్వామివారికి నిరంతరం కూడా ఆనువంశికమైనటువంటి అర్చకులు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క క్షేత్రంలో నిరంతరం కూడా స్వామివారి యొక్క 4 వేళలో వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మొత్తం బ్రాహ్మణ్యము మరియు అర్చక బృందం అందరూ కూడా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో మరియు నాగిరెడ్డి మండపంలో నూతన యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సర్జనం సంవత్సరకృత దోష పరిహారార్థం ఉత్సర్జనం గావించి ఉపాకర్మ గావించి నూతన యజ్ఞోపవేత ధారణను కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనకి ఇటు శ్రవణ నక్షత్రము పౌర్ణమి 2 కూడా తటస్థించడం వల్ల వృక్షాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములు అలాగే యజుశాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా యజుర్వేద బ్రాహ్మణోత్తములందరూ కూడా నాగిరెడ్డి మండపంలో స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో వృక్షాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా సామూహికంగా ఉపాకర్మ యజ్ఞాన్ని గావించి అందరూ కూడా నూతన యజ్ఞోపవేత ధారణ గావించడం జరిగింది. అలాగే ఇంట్లో మనకి రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా ఈరోజు గావించుకుంటారు హిందూ ప్రతి హైందవ సహోదరులందరూ కూడా. కాబట్టి ప్రతి ఆడపడుచు కూడా ఈరోజు తన యొక్క భ్రాతృ సమానులైనటువంటి అందరికీ కూడా ఆ రక్షాబంధన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర స్వామివారిని వృక్షాకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో అలాగే అనంత పద్మనాభ స్వామివారిని యజుశాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ సన్నిధిలో ఈ యొక్క నూతన యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. స్వస్తి.